వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి 5,000 క్వశ్చన్లతో బిడ్ బ్యాంక్ని మరియు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి 2 కోర్సుల్ని అందిస్తూ ఉంది. మీరు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ రాయాలి అనుకున్నా, అలాగే 5,000 బిడ్ బ్యాంక్ని పొందాలనుకున్నా మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని వీటిని మీరు పొందవచ్చు. మనం చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి అలాగే బిడ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ఈరోజు మీకోసం తీసుకురావడం జరిగింది. సో పార్ట్ బికి సంబంధించి థర్డ్ చాప్టర్గా ఇచ్చినటువంటి సిలబస్లో మనం ఈ వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. పశు వైద్యంలో సాధారణంగా ఉపయోగించే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ NSAIDకి క్రింది వాటిలో ఏది ఉదాహరణ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి ఆప్షన్ని పరిశీలిస్తే పెన్సిలిన్, ఎండ్రోఫ్లోక్సాక్సిన్, అలాగే కర్ఫ్రోఫేస్, ఐవర్మెక్టిన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి రైట్ ఆన్సర్ మీరేమనుకుంటున్నారో ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఒకసారి ఆన్సర్ చూస్తే దీనికి ఆన్సర్ మనం సి అని అంటున్నాం. ఏదైతే కర్ఫోఫెన్ ఉందో ఇది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్గా చెప్తా ఉన్నాం. సో మరి ఈ రైట్ ఆన్సర్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఏ విధంగా బిడ్ బ్యాంక్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము అని అంటే, ఇక్కడ కర్ఫోఫెన్ అనేది జంతువులలో నొప్పిని తగ్గించడానికి మరియు వాపును తగ్గించడానికి వెటర్నరీ మెడిసిన్లో ఉపయోగించేటువంటి NSAIDకి సంబంధించినటువంటి ఒక ఉదాహరణగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి కర్ఫోఫెన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా ఇగో క్వశ్చన్స్, ఆప్షన్స్, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు బిడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నాం, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ద్వారా అందిస్తూ ఉన్నాం. సో ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి మీకు పేపర్ 1 అంటే ఏదైతే జనరల్ స్టడీస్కి సంబంధించి పార్ట్ ఏ ఉందో పార్ట్ ఏ, అలాగే పార్ట్ బికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక బిడ్ బ్యాంక్లో మీకు పార్ట్ బికి సంబంధించి ఒక 5,000 క్వశ్చన్స్ 20 యూనిట్స్ని 20 టాపిక్స్ని అడగడం జరుగుతూ ఉన్నారు. సో అడగడం జరుగుతూ ఉంది. అందులో మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ప్రతి సబ్ టాపిక్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అలాగే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా బిడ్ బ్యాంక్కి సంబంధించిన కోర్సులో అందిస్తూ ఉన్నాం. చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అయితే జస్ట్ మీరు 499తో రిజిస్టర్ అవ్వచ్చు. ఎంత అని అంటున్నాం? 499తో రిజిస్టర్ అవ్వచ్చు. మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని ఎలా రియాక్ట్ అయ్యి ఆన్సర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దానికోసం మీరు చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అనేది 100% రాయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇక నెక్స్ట్ బిడ్ బ్యాంక్ని మనం ఈ బిడ్ బ్యాంక్కి సంబంధించి 5,000 క్వశ్చన్లను కూడా యాప్ ద్వారా అందిస్తున్నాం. ఇందులో క్వశ్చన్స్, ఆన్సర్స్, దానికి సంబంధించినటువంటి విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా అందిస్తున్నటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటిది ఇదంతా కూడా మీరు యాప్ ద్వారా పొందవచ్చు. దీని కాస్ట్ వచ్చి జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ 199కే అందించడం జరుగుతూ ఉంది. తర్వాత దీని ఆఫర్ ప్రైస్ తీసేసి అమౌంట్ అనేది పెంచడం జరుగుతుంది. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే, బై చేయాలనుకుంటే వెంటనే చేయండి. ఇక నెక్స్ట్ రెండవ క్వశ్చన్ చూద్దాం. రెండవ క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు. వెటర్నరీ మెడిసిన్లో యాంటీఎల్మెటిక్ ఔషధాల చర్య యొక్క ప్రాథమిక విధానం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఏదైతే మెడిసిన్ ఉందో యాంటీఎల్మెటిక్కి సంబంధించినటువంటి మెడిసిన్ గురించి అడగడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. బ్యాక్టీరియా కణగోడ సంశ్లేషణ నిరోధము, శిలీంద్ర కణత్వచల అంతరాయము, పరాన్నజీవి నాడీ వ్యవస్థతో జోక్యము, వైరల్ DNA ప్రతిరూపణ నిరోధము అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ABCDగా. రేపు ఎగ్జామ్లో కూడా మీరు క్వశ్చన్స్ని ఇలానే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఒకసారి దీని ఆన్సర్ ఏమంటున్నాము అని అంటే సి అని అంటున్నాం. ఇగో ఈ సి పరాన్నజీవి నాడీ వ్యవస్థ జోక్యం ఏదైతే ఉందో ఇది యాంటీఎల్మెటిక్కి సంబంధించినటువంటి ఔషధాల చర్య యొక్క ప్రాథమిక విధానంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్
యాంటీ ఎల్మిటిక్ ఔషధాల చర్య యొక్క ప్రాథమిక విధానం ఏమిటి అని అడిగినాం. పరాన్నజీవి నాడీ వ్యవస్థ జోక్యము అని అన్నాము. ఒకవేళ వెటర్నరీ మెడిసిన్లో పరాన్నజీవి నాడీ వ్యవస్థ జోక్యంతో ముడిపడి ఉన్నటువంటి ఔషధం ఏమిటి అని అంటారు. అప్పుడు యాంటీ ఎల్మిటిక్ అనేటువంటి ఔషధము అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇలా తీసుకున్న క్వశ్చన్లోకి ఈ ఫ్రేమింగ్ని మార్చిన ఆన్సర్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సరైన వివరణ ఏమి ఇచ్చినాం? యాంటీ ఎల్మిటిక్ మందులు ప్రధానంగా పరాన్నజీవుల నాడీ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ద్వారా పనిచేస్తాయి అని అంటున్నాం. ఇప్పుడు జంతువులకి సంబంధించినటువంటి పక్షవాతం హోస్ట్ జంతువుల నుండి బహిష్కరణకు దారితీస్తుంది అనేటువంటి ఈ అంశాన్ని మనం వివరణగా పొందుపరచడం జరిగింది. మనం ఇస్తున్నటువంటి బిట్ బ్యాంక్కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి క్లియర్గా. గుర్రాలు మరియు ఇతర జంతువులలో శ్వాసకోశ పరిస్థితుల చికిత్సలో సాధారణంగా బ్రోంకోడైలేటర్లుగా ఏ తరగతి ఔషధాలను ఉపయోగిస్తారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, ఆన్సర్ తెలిస్తే వెంటనే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. గుర్రాలు మరియు ఇతర జంతువులలో శ్వాసకోశ పరిస్థితుల చికిత్సలో సాధారణంగా బ్రోంకోడైలేటర్లుగా ఏ తరగతి ఔషధాలను ఉపయోగిస్తారు? సో ఇప్పుడు ఔషధాలకి సంబంధించి యాంటీఫెరాటిక్స్, బీటా బ్లాకర్స్, యాంటీ ఫంగల్స్, బీటా అగోనిస్టులు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఒకసారి పరిశీలిస్తే ఆన్సర్ డి అని అంటున్నాం. బీటా అగోనిస్టులు అనేది గుర్రాలు మరియు ఇతర జంతువులలో శ్వాసకోశ పరిస్థితుల చికిత్సలో సాధారణంగా బ్రోంకోడైలేటర్లుగా ఉపయోగించేటువంటి ఔషధాలుగా గుర్తుంచుకోవాలి. వేటిని గుర్తుంచుకోవాలి? బీటా అగోనిస్టులను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇగో జంతువులలో శ్వాసకోశ పరిస్థితులకి సంబంధించి చికిత్స చేసేటప్పుడు బీటా అగోనిస్టులను సాధారణంగా పశు వైద్యంలో బ్రాంకోడైలేటర్లుగా ఉపయోగిస్తారు అనేది దీనికి మనం ఇచ్చినటువంటి వివరణ. సో ఇలా మీరు బిట్ బ్యాంక్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ వైజ్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఇచ్చేటువంటి బిట్ బ్యాంక్ గట్టిగా చదువుకోగలిగితే జాబ్ కొడతారండి. పార్ట్ బికి సంబంధించి ఎక్కువ స్కోరింగ్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక క్వశ్చన్ చూద్దాం. వెటర్నరీ సర్జరీలో స్థానిక మత్తుమందు యొక్క ప్రాథమిక విధి ఏమిటి అని అన్నాం. సో ఇప్పుడు వెటర్నరీకి సంబంధించి మీరు అంతా పనిచేస్తారు, సర్జరీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మత్తు మందుకి సంబంధించి ప్రాథమికమైనటువంటి విధి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇది కండరాల సడలింపు, నిర్దిష్ట ప్రాంతాలలో నొప్పి ఉపశమనం, అలాగే ఇన్ఫెక్షన్ నివారణ, రక్తపోటు తగ్గింపు అని అన్నాం. సో వెటర్నరీ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో ఒక్కసారి మీరు కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి సంబంధించి వెరీ బేసిక్ క్వశ్చన్. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని పరిశీలిస్తే ఆన్సర్ బి అని అంటున్నాం. ఇగో నిర్దిష్ట ప్రాంతాలలో నొప్పి ఉపశమనం కోసం ఇక్కడ ఏం వాడుతూ ఉన్నాము అని అంటే వెటర్నరీ సర్జరీలో స్థానిక మత్తుమంది యొక్క ప్రాథమిక విధిగా నిర్దిష్ట ప్రాంతాలలో నొప్పిని ఉపశమనం కలిగించడం కోసం వాడడం జరుగుతూ ఉంది. ఇగో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చినామో అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే పశు వైద్య శస్త్రచికిత్సలో నరాల ప్రేరణను నిరోధించడం ద్వారా నిర్దిష్ట ప్రాంతాలలో నొప్పి నివారణను అందించడానికి స్థానిక మత్తుమందులను ఉపయోగిస్తారు అని చెప్పి దీనికి మనం క్లియర్ వివరణను ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి పరిశీలిస్తే వెటర్నరీ మెడిసిన్లో సాధారణంగా ఉపయోగించే విస్తృత స్పెక్ట్రమ్ యాంటీబయోటిక్లకి క్రింది వాటిలో ఏది ఉదాహరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ టెట్రాసైక్లిన్, ఆప్షన్ బి జెంటామిసిన్, ఆప్షన్ సి సెఫాలెక్సిన్, ఆప్షన్ డి ట్రిమెథోప్రిమ్, సల్ఫామెథోక్సాజోల్ అనేటువంటి ఆప్షన్స్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ ఆప్షన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే డి అని అంటున్నాం. సో ఈ డికి సంబంధించి ఒక్కసారి మనం ఏదైతే ట్రిమెథోప్రిమ్ సల్ఫామెథోక్సాజోల్ అని అంటున్నామో ఇది ఆన్సర్గా చెప్తా ఉన్నాం. ఇది ఆన్సర్గా చెప్పడానికి ఒక వివరణను ఇవ్వడం జరిగింది. ఏదైతే ట్రిమెథోప్రిమ్ సల్ఫామెథోక్సాజోల్ అనేది వివిధ రకాల బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్లకి చికిత్స చేయడానికి వెటర్నరీ మెడిసిన్లో ఉపయోగించేటువంటి విస్తృత స్పెక్ట్రాంగా గుర్తుంచుకోవాలి.
ఇది యాంటీబయాటిక్కి ఒక మంచి ఉదాహరణ. జంతువులకి సంబంధించిన యాంటీబయాటిక్కి ఒక మంచి ఉదాహరణని ఇవ్వండి అని అంటే మనం చెప్పాల్సింది ట్రిమోథోఫ్రిమ్ సల్ఫామెథాక్సాజోల్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఈ క్వశ్చన్స్ని మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా నేను చూపెట్టడం జరుగుతూ ఉంది. క్వశ్చన్స్ నచ్చినట్లయితే మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా బిడ్ బ్యాంక్ని పర్చేజ్ చేసుకోండి. 5,000 క్వశ్చన్లు వెయిటింగ్ ఫర్ యూ. పార్ట్ బికి సంబంధించి 100 మార్కులే మీ టార్గెట్ అయితే మీకు అత్యంత ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఎగ్జామ్స్ అనేవి రాయాలి అనుకుంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని లాంచ్ చేశాము. సో ఈ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ ద్వారా మీరు పార్ట్ బి, పార్ట్ ఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని చాలా వండర్ఫుల్గా పర్ఫామ్ చేయొచ్చు యాప్ ద్వారా. దీనికోసం కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి కోర్స్ ఉంటుంది, అది బై చేయండి. సో బిడ్ బ్యాంక్ కావాలి అని అనుకుంటే వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అని ఇవ్వడం జరిగింది, అది బై చేయండి. సో ఇలా మీకు ఎగ్జామ్కి సంబంధించి ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను అందిస్తాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.